నందమూరి కళ్యాణరామ్ గారి తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. కాకపోతే టీజర్ ని చూస్తే కొంత ఒక ఐడియా వస్తుంది అనమాట స్టోరీపై. వైజాగ్ లో జరిగే స్టోరీ. విజయశాంతి గారు కళ్యాణరామ్ గారికి తల్లిగా నటిస్తున్నారు. ఆమె ఒక పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ జీవితంలో అంటే ఆమె డ్యూటీలో ఎదుర్కొనే అనేక సమస్యలు, సంఘ విద్రోహ శక్తుల్ని ఎలా తుదిముట్టించాలి, వీటికి సహాయంగా తన కుమారుడు వస్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ అనమాట. మనం ఈ టీజర్ ని పరిశీలిస్తే హీరో తల్లి గారు విజయశాంతి గారు డ్రెస్ ఇస్తారు కళ్యాణరామ్ గారికి. అంటే అండర్ కవర్ కాప్ గా వచ్చి వైజాగ్ లో ఉన్న సంఘ విద్రోహ శక్తుల్ని తుదముట్టిస్తాడు. ఇది స్టోరీ అని క్లియర్ గా చెప్పేశారు. కాకపోతే టీజర్ ని కట్ చేయటం మాత్రం అద్భుతంగా కట్ చేశారు. ఇక కళ్యాణరామ్ నటన చెప్పేదేముంది, మనసు పెట్టి చేస్తారు. అదే విధంగా ఇక విజయశాంతి ఆమె కూడా 100% కర్తవ్యంలో నటించినట్టే నటించారు. ఇక తల్లి కొడుకుల సెంటిమెంటు, వీరి మధ్యలో సంఘ విద్రోహ శక్తులు, వారిని ఎలా తుదిముట్టించాలి, ఈ విధంగా కథ సాగిపోతుందని అర్థమవుతుంది. కాకపోతే ట్విస్ట్లేవో ఉన్నాయి సినిమాలో. మొత్తం మీద స్టోరీ మాత్రం వైజాగ్ చుట్టూరానే తిరుగుతుంది. నందమూరి కళ్యాణరామ్ గారు మాత్రం అండర్ కవర్ కాప్ గా ఉండొచ్చు అని మేము అభిప్రాయపడుతున్నాం. మరి అది నిజమా కాదా అనేది తెలియదు. కాకపోతే ఆ పాయింట్ తీసుకుంటే డ్రెస్ ఇస్తారు గిఫ్ట్ గా, అంటే పోలీస్ గా సెలెక్ట్ అయ్యి ఆయన అండర్ కవర్ కాప్ గా ఉంటారని అర్థమవుతుంది. మనం ఒక్కసారి చూస్తే పటాస్ సినిమా కొద్దిగా గుర్తుకు వస్తుంది అంతే. సినిమా మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. టీజర్ తోనే చెప్పేశారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ట్విస్టుల మీద ట్విస్టులతో సినిమా రిలీజ్ అయ్యి అనేక వండర్ఫుల్ మెమరబుల్ రికార్డ్స్ నందమూరి కళ్యాణరామ్ గారి పేరుతో లెక్కించడం 100% కన్ఫర్మ్ చేసేసుకుంది టీజర్.